ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కోట్లాది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కల్తీ విషయంపై ఇప్పటికే భక్తుల్లో ఆందోళన నెలకొంది. అటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది చాలదన్నట్లు తాజాగా జరిగిన ఘటన ఇప్పుడు భక్తులను భయపెడుతోంది. లడ్డూలో కనిపించిన నెయ్యిలో కల్తీ జరిగింది అంటేనే ఇంతలా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, తాజాగా తిరుమలకు వచ్చిన భక్తుల లడ్డూలో ఏకంగా నమిలి పడేసిన గుట్కా ప్యాకెట్ ఉంది. అంతే, అది చూసిన వారు కాస్త అవాక్కయ్యారు. తిరుమల లడ్డు కల్తీ విషయంతో అక్కడ జరుగుతున్న నిర్లక్ష్యం అందరికంటా పడింది. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. ఇదంతా హాట్ గా సాగుతోంది. ఇంతలోనే మరో అపచారం జరిగింది. తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్ రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే తిరుమల లడ్డూలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వినియోగించారని రిపోర్టుల్లో తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. వరుస ఘటనలతో తిరుమల శ్రీవారి భక్తులు లడ్డూ పవిత్రతను ఎందుకు కాపాడలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్షిప్ లో ఉంటున్న దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి సెప్టెంబర్ 19న తిరుపతికి వెళ్లారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల లడ్డూను ప్రసాదంగా తీసుకొచ్చారు. ఇంతలోనే ఇంట్లో పూజలు చేసుకుని లడ్డూను పంచేందుకు తెరిచి చూడగా ఆ లడ్డూలో గుట్కా ప్యాకెట్, చిన్న పొగాకు ముక్కలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇలాంటి నిర్లక్ష్యం ఎన్నడూ చూడలేదని, ప్రతి నెల తిరుమలకు వెళ్తున్నా ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని అన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవిలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి. ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వసారి అయిపోయిందండి మా దర్శనం. మేము 4గురం వెళ్తామండి, అంతే అండి. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. 20వ తారీఖున దర్శనం అయ్యి 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఇలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. ఓవైపు భక్తులు భయపడుతున్నారు. ఏడుకొండలవాడ క్షమించు అని మొక్కుతున్నారు. కానీ ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. మహాప్రసాదం ఇలా అపవిత్రం కావడం దురదృష్టకరం. ఇకనైనా ప్రసాదం మునుపటిలా ఉండేలా చూడాలని కోరుతున్నారు భక్తులు.